పేదవాడికి కష్టం వస్తే జగన్ ఎంత తల్లడిల్లిపోతారో తెలుసా? అభిమానులు షేర్లు కొట్టే వార్త ఇప్పుడు మీ ముందుకు తెస్తున్నా. వైఎస్ఆర్ పేదవారిపై ఎంత కన్ను కురిపిస్తారో మనందరికి తెలుసు. ఆయన పెట్టిన పథకాలు ఈ రోజు రాష్ట్రంలో పేదవాడిని బ్రతికిస్తున్నాయి. కానీ అక్కస్తో ఈ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదు. కానీ తండ్రి నడిచిన బాటలో ప్రయాణిస్తున్నారు జగన్. పేదవాడికి అండగా ఉంటూ తన మంచితనాన్ని చాటుకుంటున్నారు. అందుకు అపోలో ఆసుపత్రిలో జరిగిన సంఘటనే అందుకు ఉదాహరణ. తన బిడ్డకు వైద్యం చేయించుకునే స్తోమత లేక ఓ తల్లి ఆశలు వదులుకున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి దేవుళ్ల అభయం ఇచ్చారు. బిడ్డ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి చికిత్సలు చేయించే బాధ్యతను తీసుకోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయారు. అసలు ఏం జరిగిందంటే కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం ఫరూక్ నగర్ లో నివసిస్తున్న లక్ష్మి 10 ఏళ్ల కుమారుడు మహీధర్ కాక్లియర్ ఇంప్లాంట్ అనే చెవి జబ్బుతో బాధపడుతున్నాడు. వెంటనే చికిత్సలు చేయకపోతే గుండెకు ప్రమాదం వైద్యులు ధృవీకరించడంతో ఆ తల్లి బిడ్డను వెంట పెట్టుకుని హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి వచ్చింది. ఇక్కడ బిడ్డను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. ఈ ఆపరేషన్ చేయాలంటే దాదాపు 5 లక్షల దాకా ఖర్చు అవుతుందట. దీంతో బిడ్డను ఎలా బతికించుకోవాలని గుండె లవిసేలా విలపిస్తున్న లక్ష్మికి వైఎస్ జగన్ దేవుళ్లా ప్రత్యక్షమయ్యారు. అపోలో ఆసుపత్రిలో ఓ నాయకుని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం వెళ్లారు. జగన్ ను చూసిన లక్ష్మి కన్నీరు మున్నీరుగా ఏడ్చుకుంటూ ఆయన వద్దకు చేరింది. జరిగిన విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన చెల్లించిపోయారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. For more videos, please subscribe our channel.